అలాగే శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని పూజించేవాళ్ళు ఆయనకి తప్పకుండా వాల పూజ చేయండి. తోక పూజ చేయండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు తోకలో అమ్మవారి శక్తిని కలిగి ఉంటారు. ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివుడి అంశస్వరూపం. ఆంజనేయ స్వామిలో తోక పార్వతీదేవి అంశస్వరూపమని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అందుకే హనుమత్ శక్తి సర్వస్వం వాలయేవ నసంశయ అంటుంది పరాశర సంహిత. అంటే ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా ఆయన తోకలోనే ఉంటుందని పరాశర సంహిత అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారి చిత్రపటంలో ఆయన తోక మొదలు నుంచి చివరి వరకు గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమః అని మనసులో స్మరించుకోండి. లేదా ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే ఇష్టం కాబట్టి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లైనా సరే ఆంజనేయ స్వామి వారి తోకకు అలంకరణ చేసుకోండి. అలాగే అరటిపండ్లు ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంవత్సరం పాటు సీతారాముల అనుగ్రహానికి, ఆంజనేయ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.